హలో హాయ్, నేను మిశ్రాని. ఈరోజు నేను మీకు వంకాయ కాంబినేషన్లో చిక్కుడుగాయ పచ్చడి చూపిస్తున్నా. అయితే చాలా చాలా బాగుంటుందన్నమాట. ఏ పల్లీలు నువ్వులు అవన్నీ ఏం లేకుండా ఈ పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఒక్క 10-15 నిమిషాల్లో ఇంత మంచి చట్నీ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చిక్కుడుగాయ నేను ఒక పావు కిలో తీసుకున్నా, టమాటాలు తీసుకున్నా ఒక 6-7, కొత్తిమీర వెల్లుల్లి తీసుకున్నా, వంకాయలు కూడా నల్లవి కట్ చేసుకున్నా అనమాట. అండ్ కొంచెం చింతపండు తీసుకున్నా. ఇప్పుడు మనం ఆయిల్ అయితే వేసుకుందాము. ఓకే, ఇక్కడ ఆయిల్ అయితే వేసుకొని ఇందులో మనం ఇప్పుడు మొత్తాన్ని వేసేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను చిక్కుడుగాయ, టమాటా, నెక్స్ట్ వచ్చేసి చింతపండు వేసుకున్నా, వెల్లుల్లి తీసుకున్నా, వంకాయలు వేసుకున్నా అనమాట. వంకాయలు ఒక 5-6 తీసుకున్నా నేను, అంటే పెద్దవి తీసుకున్నా కొంచెము. ఓకే, కొత్తిమీర వేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇందులో మనము ఉప్పు, పసుపు, జీలకర్రను కూడా వేసుకుందాము. ఇది కొంచెం ఉడకనివ్వాలి, ఫస్ట్ కలుపుకొని మగ్గనివ్వాలన్నమాట. ఆ తర్వాత నేను ఇందులో మిర్చి పౌడర్ వేసుకుంటున్నా. మిర్చి పౌడరే వేసుకోండి మీరు కూడా, బాగుంటుంది టేస్ట్. మనకు కారానికి సరిపడా మిర్చి పౌడర్ వేసుకోవాలి. మీకు ఎక్కువ అనుకుంటే ఎక్కువ. ఇందులో మనం పల్లీలు అవి ఏం ఎక్కువ యాడ్ చేయము కాబట్టి అవసరం లేదు. వాటర్ ఒక చిన్న గ్లాస్ వాటర్ అనుకోండి, ఉడకడానికి మాత్రమే మనం వాటర్ పోసుకొని మూత పెట్టేసుకొని ఒకే ఒక్క విజిల్కి బంద్ చేసుకోవాలి. ఎందుకంటే మెత్తగా ఉడకకూడదు అనమాట. చూడండి గిట్ల ఉండాలి. ఇప్పుడు ప్లేట్లోకి అయితే తీసుకుందాము. చల్లార్చుకొని దీన్ని మనం అస్సలు కచ్చపచ్చగా, అంటే ఒక్కటి ఇట్లా తిప్పుకోవాలి, లేకపోతే పప్పు గుత్తితోన కూడా రుబ్బుకోవచ్చు, ఏమీ కాదు. కానీ మెత్తగా పేస్ట్ లాగా అయితే చేయొద్దు, ఎందుకంటే చిక్కుడు గింజలు అన్నీ కనబడాలి, వంకాయలు కూడా కనబడాలన్నమాట. నేనైతే జార్లోనే వేసుకుంటున్నా, ఎందుకంటే నేను చాలాసార్లు చేసిన కాబట్టి నేను ఎక్కువ మెత్తగా అయితే తిప్పుకోను. కాబట్టి మీరు కూడా అట్లా తిప్పుకుంటామంటే తిప్పండి, లేకపోతే పప్పు గుత్తి. చూడండి ఒకసారి మీరు, గింజలు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు పోపు అయితే వేసుకుందాం. ఆయిల్ వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అవి వేసేసుకొని, ఎండుమిర్చి వేసుకొని, ఇంకా కరివేపాకు వేసుకుందాము. ఇవి బాగా వేగిన తర్వాత మనం మన చట్నీని ఇందులో వేసేసుకోవడమే. చాలా బాగుంటుంది, నిజంగా చెప్తున్నా అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కొంచెం నెయ్యి వేసుకొని ఈ చట్నీ వేడి రైస్ తినండి. మీరు నాకైతే ఈ చిక్కుడుగాయ పచ్చడి చేసి మీరు కూడా ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి తప్పకుండా. ఓకే, మరి నెక్స్ట్ మరో వీడియోతో మీ ముందుంటాను. బాయ్.